ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కృష్ణ ఇంతో తెలుగు రాష్ట్రాలే బీజేపీని కాస్త మంచి ఊపు తీసుకొచ్చాయని చెప్పవచ్చు. తెలంగాణలో 4 నుంచి 8కి వస్తున్నారు, ఏపీలోనేమో 0 నుంచి 4 సీట్లు వస్తున్నాయంటే తెలుగు రాష్ట్రాలు బీజేపీని ఆదరించాయి. ఈసారి రాముడు పుణ్యమో మోడీ పుణ్యమో కానీ మొత్తం ఈ పరిణామాలను బీజేపీ ముందే ఊహించినట్లుగానే మనకు అర్థం అవుతుంది వీకే. ఎందుకంటే దక్షిణాది మీదనే మొదటి నుంచి కూడా బీజేపీ దృష్టి పెట్టింది. అసలు ఎప్పుడూ లేనట్టుగా 10-15 సార్లు దక్షిణాదికే మోదీ ప్రచారం చేశారు. అది ఏపీలో కూడా 3 సార్లు వచ్చారు, తెలంగాణలో అయితే 4-5 సార్లు వచ్చారు, అటు తమిళనాడులో అయితే 7-8 సార్లు పోయాడు, కేరళకు కూడా 4-5 సార్లు. ఈ పరిణామాలను వాళ్ళు ఊహించారు ముందుగానే, ఇంత సీట్లు అందుకే ఒక హైప్ క్రియేట్ చేసి 400 పైగా 400 పార్ అన్న ఒక హైప్ క్రియేట్ చేసి ఆ హైప్లో రావాలనుకున్నారు. కానీ నిజానికైతే గ్రౌండ్ వాళ్ళు లూస్ అయినట్టుగానే మనకు అర్థమవుతుంది. కొంత మనకి ఈ ఫైనల్ ఫిగర్ వచ్చేసరికి అసలు ఎంత వాళ్ళు లూస్ అయ్యారు, దీనికి కారణాలు ఏంటి అంటే ఈ హైప్ నిజానికి కాంగ్రెస్కి కలిసి వచ్చినటువంటి అంశం భారత్ జోడో యాత్ర అన్నది ఒకటి మనం చెప్పొచ్చు. మేనిఫెస్టో కూడా కొంత యూత్లోకి బాగా వెళ్ళింది. ఈ యువత, నిరుద్యోగం ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చిన అంశం. కానీ ఎంతవరకు కలిసి వచ్చింది, స్ట్రైక్ రేట్ ఎంత కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా బీజేపీ స్ట్రైక్ రేట్ ఎంత అన్నది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మనం చర్చను కంటిన్యూ చేసే ముందు ఒక వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది ఫ్యాన్ కి సంబంధించి.